హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉండే కొన్ని మూవీస్ని ఈ లిస్ట్లో ప్రిపేర్ చేశాను. అండ్ ఈ మూవీస్ అన్నీ కూడా యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీస్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కిల్. అండ్ ఈ మూవీలో లక్ష, తాన్యా అండ్ రాఘవ్ జుయల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఇదొక బెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ మూవీ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక ఎనర్జీ కమాండో తన గర్ల్ ఫ్రెండ్కి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అవుతుందని తెలిసి తన కొలీగ్తో కలిసి రాంచీకి వెళతాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ని కలిసి ఇక్కడి నుండి ఢిల్లీ వెళ్ళాక పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ ఈవెంట్ తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ అండ్ హీరో వాళ్ళందరూ కలిసి రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చే ఒక ట్రైన్లో ఎక్కుతారు. అండ్ ఆ ట్రైన్లో కొంతమంది రాబరీ గ్యాంగ్ అందరి దగ్గర డబ్బు, బంగారం దోచుకుంటూ ఉంటారు. అండ్ అదే ప్రాసెస్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో ఆ రాబరీ గ్యాంగ్కి చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. అండ్ ఆ ఆర్గ్యుమెంట్ ఎంత పెద్దది అయింది, అండ్ ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత హీరో వాళ్ళందరినీ కాపాడా లేదా, అండ్ ఆ దొంగలు ఎంత భయంకరమైన వాళ్ళు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మూవీ మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. డెఫినెట్లీ ఎమోషన్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీలో హీరో లక్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీశాడని చెప్పాలి. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కో. ఈ మూవీలో ఉన్ని ముకుందన్, యుక్తి తెరేజా అండ్ కబీర్ దుహాన్ సింగ్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రీసెంట్గా ప్రతి ఒక్కరిని చాలా డిస్టర్బ్ చేసింది. నిజం చెప్పాలంటే వైలెన్స్ అనే పదానికి 100% న్యాయం చేసిన సినిమా ఇది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్. డెఫినెట్గా ఒక్కో సీన్ చూస్తున్నప్పుడు మనకైతే వణుకు పుడుతుంది డెఫినెట్లీ. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జార్జ్ది చాలా పెద్ద కుటుంబం. వీళ్ళ ఫ్యామిలీ అంతా గోల్డ్ బిజినెస్ చేస్తుంటారు. జార్జ్ కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో. మార్కో జార్జ్కి సొంత తమ్ముడిలా ఉంటాడు. కానీ జార్జ్కి సొంత తమ్ముడైన విక్టర్ ఒక గుడ్డివాడు. విక్టర్కి మార్కో అంటే ప్రాణం. కానీ ఒకరోజు విక్టర్ని ఎవరో యాసిడ్లో తోసి దారుణంగా చంపేస్తారు. సో విక్టర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని చెప్పేసి మార్కో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భయంకరమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి, డెఫినెట్లీగా చాలా వైలెంట్గా ఉంటాయి. అండ్ మనమైతే అసలు ఇమాజిన్ కూడా చేయలేము. సో ఈ మూవీలో మార్కోగా ఉన్ని ముకుందన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్లో ఉంటుంది. అండ్ ఈ మూవీకి మరో హైలైట్ చెప్పుకోవాలంటే రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్పాలి. ప్రతి సీన్కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బెంబేలెత్తిపోద్ది అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ మూవీలో ఎమోషన్స్తో పాటు యాక్షన్ సీన్స్ని చాలా బాగా డీల్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ మూవీని అస్సలు ఫ్యామిలీతో చూడడానికి ప్రిఫర్ చేయకండి, జస్ట్ ఒంటరిగా మాత్రమే చూడండి అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. సో దయచేసి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహా, సోనీ లివ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ విక్. ఈ మూవీలో కీను రీవ్స్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఈ మూవీ పైన చెప్పిన 2 సినిమాలకు అమ్మ మొగుళ్ళ ఉంటుంది. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లోనే జాన్ విక్ వైఫ్ క్యాన్సర్ డిసీజ్ కారణంగా చనిపోతుంది. తను చనిపోయే ముందు జాన్ విక్కి ఒక కుక్క పిల్లని గిఫ్ట్గా ఇస్తుంది. జాన్ విక్ కూడా తన వైఫ్ గుర్తుగా ఆ కుక్క పిల్లని చాలా ముద్దుగా పెంచుకుంటాడు. కానీ ఒకరోజు ఒక గ్యాంగ్ వచ్చి ఆ కుక్కని చంపేస్తారు. అసలు వాళ్ళెవరు, ఆ కుక్కని ఎందుకు చంపారు, జాన్ విక్తో ఆ గ్యాంగ్కి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీకి 4 సిరీసెస్ ఉంటాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 లాగా ఉంటాయి. అండ్ ప్రతి చాప్టర్లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ బీభత్సంగా ఉంటాయి. అండ్ సినిమా మొత్తం కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా. ప్రతి పార్ట్లో కీను రీవ్స్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. డెఫినెట్గా ఈ మూవీలో మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డెఫినెట్లీ తోపు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క యాక్షన్ ఎపిసోడ్స్ని డైరెక్టర్స్ హ్యాండిల్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ తోపు ఉంటుంది. అండ్ ఈ మూవీని ఇప్పటివరకు మీరు చూడలేదంటే డెఫినెట్గా ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీకి సంబంధించి ప్రతి చాప్టర్ కూడా తెలుగులోనే అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూడండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పని. అండ్ ఈ మూవీలో జోజు జోర్జ్ అండ్ అభినయ
మెయిన్ లీడ్స్గా చేశారు. సో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్ట్తో బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. బట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని డైరెక్టర్స్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, డాన్ సెబాస్టియన్, సిజు ఇద్దరు మెకానిక్స్, కానీ డబ్బు మీద ఆశతో 2-3 మర్డర్స్ చేస్తారు. అదే ప్రాసెస్లో పెద్ద గ్యాంగ్స్టర్ అయిన హీరో వైఫ్ గౌరీతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆ విషయం హీరోకి తెలిసి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఎలా రివెంజ్ తీసుకున్నారు, హీరో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీ ఫస్ట్ 10 మినిట్స్ నుండే స్టోరీ స్టార్ట్ అయిపోతుంది అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ ఎక్కడైతే బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రైఫిల్ క్లబ్. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, దర్శన రాజేంద్రన్ అండ్ దిలీష్ పోతాన్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో డెఫినెట్గా ఇదొక సర్ప్రైజింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ని చాలా బాగా డీల్ చేశారు. రీసెంట్గా మలయాళంలో వచ్చిన ఈ మూవీ దాదాపు 30 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 90s బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. సో మంగళూరులో దయానంద్ అనే పర్సన్ చాలా ఫేమస్. అతనికి 2 కొడుకులు ఉంటారు. ఒకరోజు దయానంద్ అరేంజ్ చేసిన పార్టీలో 2 లవర్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి దయానంద్ పెద్ద కొడుకుకి బాగా నచ్చేస్తుంది. కానీ అనుకోకుండా ఒక ప్రాసెస్లో ఆ లవర్స్ వల్లే దయానంద్ పెద్ద కొడుకు చనిపోతాడు. అప్పుడు దయానంద్ వాళ్ళని ఏం చేశాడు, అసలు ఈ మూవీ అంతా అడవిలో జరగడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. అండ్ డెఫినెట్లీ సినిమా అంతా అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ కానీ అండ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కెమెరా వర్క్, ఎడిటింగ్ అయితే తోప్ లెవెల్ ఉంటాయి. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ ఏంటంటే కర్నూల్ స్క్వాడ్. ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్గా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఇన్ మమ్ముట్టిస్ కెరీర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ మూవీలో ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అసలు ఎక్కడ బోర్ కొట్టదు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా తోపుగా ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కేరళలోని కన్నూర్ డిస్టిక్లో క్రైమ్ రేట్ తగ్గించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ స్క్వాడ్ని అపాయింట్ చేస్తుంది. అదే ప్రాసెస్లో ఒక ఫేమస్ పొలిటీషియన్ మర్డర్ కేస్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఈ స్క్వాడ్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీ కొంచెం కాకి మూవీలా ఆ ప్యాటర్న్లో ఉంటుంది. బట్ ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఈ మూవీని ఇప్పటి వరకు మీరు అసలు మిస్ అయితే అస్సలు వదలకండి, డెఫినెట్గా చూడండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది రౌండప్. పైన చెప్పిన ది అవుట్లాస్కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి కొరియా నుండి వియత్నాంకి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత కొరియన్ టూరిస్టులను టార్గెట్ చేస్తూ మర్డర్లు చేస్తున్న ఒక సైకో కిల్లర్ గురించి తెలుసుకుంటాడు. ఆ కిల్లర్ అందరిని ఎందుకు చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి, ఆ బ్రూటల్ కిల్లర్ని హీరో పట్టుకున్నాడా లేదా అని ఎండ వరకు ఎక్కడ కదలకుండా చూసేలా చేస్తుంది. మూవీలో వైలెన్స్ మామూలుగా ఉండదు. హీరో క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే విలన్ క్యారెక్టర్ మరో ఎత్తు. చివరి వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ సైకో థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్ అండ్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది అవుట్లాస్. ఈ మూవీలో క్రైమ్ అండ్ యాక్షన్ అదిరిపోతాయి. ఎస్పెషల్లీ ఎవ్రీ సీన్ని సస్పెన్స్తో హోల్డ్ చేసే విధానం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక గ్యాంగ్స్టర్కి మధ్య జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ అండ్ అతని టీం సిటీలోకి కొత్తగా వచ్చిన ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్ని అండ్ అతని గ్యాంగ్ని పట్టుకోవాలని చూస్తారు. ఆ ప్రాసెస్లో హీరో అండ్ అతని టీం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. మూవీలో స్క్రీన్ ప్లే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో యాక్షన్ సీన్స్ అంత థ్రిల్లింగ్గా ఉంటాయి. సో మూవీలో ట్విస్ట్ అండ్ చేజింగ్ సీన్లు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. సో ఈ యాక్షన్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్ అండ్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో.